నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన తపోభూమి ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. ఎంత వద్దనుకున్నా మానుకున్నా మనకు అనవసరమైనవి అవసరమైనవి అన్ని విషయాలు వచ్చి అప్రయత్నంగా చెవి సోకుతూ ఉంటాయి. ఉదయమే లేచి త్వరగా స్నానాధికాలు ముగించి తయారవుతున్న రాధికకు పక్క గదిలో వంట చేస్తున్న తల్లి పని మనిషి మాట్లాడుకునే మాటలు వినవస్తున్నాయి. అయ్యగారు చాలా మంచారంటమ్మా. నౌకర్లు అందరూ ఆయన గురించి బాగానే చెప్తారు. అవును, మాకు తెలిసిన వారేగా. భార్యను వదిలేశారో చచ్చిపోయిందో మాత్రం ఎవరికి తెలియదుటమ్మా. ఏమైతేనేం ఒంటరిగా ఆ పిల్లను పెంచుకుంటున్నాడు పాపం. ఎప్పుడు కష్టాలు మరి బ్రతికే గడుపుతున్నాడు. అతడికి రావాల్సిన కష్టాలు కావవి. స్వాగతమైన సానుభూతి వాక్యాలను పైకి వినిపించేట్లే అంటున్న రాజేశ్వరి మాటలు రాధికకు ఎంతైనా కోపాన్ని కలిగించాయి. లోలోన చాలా చికాకు పడింది. తల్లిలోని అనిర్వచనీయమైన కరుణకు. మీ అమ్మాయి గారి స్నేహితులా, మీ అమ్మగారికి బంధువులా అని ఈ వీధిలో అందరూ ఒకటే అడగటం అమ్మా. నన్ను కళ్ళు కుట్టుకుంటున్నారు మనల్ని చూసి ఒకటే. లక్ష్మి మాటలు వింటూనే తలదూకుంటున్న రాధిక సుడిగాలిలా బయటకు వెళ్ళింది. ఏమే, నీకేం పని పాట లేదా? చెత్తంతా మాట్లాడటమే కానీ అంది. ఎవరికి వారే రాజేశ్వరి లక్ష్మి చిత్రంగా చూశారు. అదేం చేసింది రాది? నలుగురు అనుకునే మాట తెచ్చి చెప్తోంది కానీ అంది రాజేశ్వరి. అదే ఇక్కడ పనులు పూర్తి చేయకుండా పరుగులు, అక్కడ భర్తకు తిన్నగా వండి పెట్టకుండా ఏడ్పించటం, ఇల్లు తిరిగి చెత్తా చెదారం వాగి ఇక్కడే కూడా కాస్త మూట కట్టుకుని రావటమును. నీకంత తీరిక ఉంటే ఓ పని చెప్తాను, చేయరాదిటే లక్ష్మి. అప్పటికే హడలిపోయి ఉన్న లక్ష్మి పెదవి కదపక భీతిల్లుతూ చూసింది. నేను చదువు చెప్తున్న చిన్నపిల్లలను చదువయ్యాక కాస్త వాళ్ళ ఇళ్ల దగ్గర ఒప్పచెప్పిరా. ఇప్పటికీ బాగా చిన్నపిల్లలు 6 ఉన్నారు. 6కి 6 పదులు, నెలకు 60 ఆనందంగా వస్తాయి నీకు. అంటున్న లక్ష్మి కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటే తన మాటలకు అంగీకరించి ఆనందపడుతున్నదనుకున్న రాధిక అభిప్రాయం పొరపాటే అయ్యింది. అదే అమ్మాయి గారు, నేను చెబుదామనుకుంటున్నా. మీ అమ్మాయి గారు ఉద్యోగం మానేశారెందుకు? పెళ్లి చేసుకుంటారా అని అడుగుతున్నారమ్మా అందరూను అంది లక్ష్మి. నిర్ఘాంతపాటుతో చూసింది రాధిక కొన్ని క్షణాలు లక్ష్మిని. తర్వాత అవధులు లేని కోపంతో అరిచింది. నిన్ను దేవుడు కూడా బాగుపరచలేడే. నేను చెప్పేది వదిలి ఏమిటేమిటో బాగుతున్నావు. వాళ్ళు నువ్వు కట్టుకుని గంగలో దూకినా మీ కళ్ళు మంటలు చల్లారవే అంది. ఆ కోపం చూసిన లక్ష్మి జాంకి మౌనంగా నిలబడింది. దౌర్భాగ్యపు సమాజం, దౌర్భాగ్యపు అనుమానాలు ఛీ అంటూ తిరిగి తన గదిలోకి వెళ్ళబోతూ ఆగిపోయింది రాధిక అనిని చూసి. అని ఒక్కతే రాలేదు. వెంట నౌకరు సీతాఫలాలున్న తట్ట ఒక అరటిగల తెచ్చి దించి వెళ్ళిపోయాడు. అని వచ్చి రాధిక చేయి పట్టుకుంది. రాజేశ్వరి సంభ్రమంగా లేచొచ్చి అనిని దగ్గరకు తీసుకుంది. రాధిక హృదయం భగ్గుమంది. అవన్నీ మాకొద్దు, పట్టించుకుపో అని నిర్మోహమాటంగా అంటున్న రాధిక తీవ్ర స్వరం నందును చూసి ఆగిపోయింది. కానీ ఆమె కళ్ళల్లోని జ్వాలలను అతడు గమనించకపోలేదు. అని కాదు, నేను పంపించాను అన్నాడు గుమ్మం బయట జోళ్లు విడుస్తూ. ఇంతింత కళ్ళు చేసుకుని వినోదంగా చూస్తున్న లక్ష్మిని రాధిక దగ్గరగా పిలిచింది. ఏమిటండి అంది. నా స్టూడెంట్స్ వస్తారు, వెళ్ళి ఆ వరండా శుభ్రం చేసి అక్కడే ఉండు, నువ్వు వెళ్ళు. అయిష్టంగానే వెళ్ళింది లక్ష్మి, విశేషాలు ఏమీ సేకరించుకునే అవకాశం లేకున్నదని అసంతృప్తితో. లోపలికి రావచ్చా? నందు అడుగుతుంటే నొచ్చుకుంటూ రాజేశ్వరమ్మ, రా బాబు, నువ్వు అడిగి రావాలా పరాయి వాడిలా, కానీ ఇవన్నీ ఎందుకు అంది. నందు లోనికొచ్చి కూర్చున్నాడు. అని నువ్వు బయట వచ్చే స్టూడెంట్స్ దగ్గర కూర్చోమ్మా అన్నాడు నందు. అలాగే డాడీ అంటూ అని వెళ్ళిపోయింది. ఇప్పటికి రాధిక, నందు, రాజేశ్వరి మిగిలారు. చూడండి ఐశ్వర్యవంతుడు గారు, ఇక్కడ మేమేమీ అడుక్కు తినటం లేదు. మాటి మాటికి మీ దాన ధర్మాలు అందుకోవటానికి. మీకంత వితరణే ఉంటే మీ దయాధర్మాలను ఇంకెక్కడైనా వర్షించండి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రాధిక తీవ్రమైన మాటలు నందు నివ్వెరపరిచాయి. ఏమిటే ఆ మాటలు మంచి మర్యాద లేకుండా? తమకున్నవి నలుగురికి పంచిపెట్టుకోవటం మన ఆచారం అంది రాజేశ్వరి మందలింపుగా. అవును, ఆధారం లేని కథలల్లి ప్రచారం చేయటం కూడా మన సంఘంలో ఆచారమే. ఈ విషయం మరిచారా?
నా స్థితి మీ ఇద్దరిలో ఎవరైనా ఆలోచించారా అసలు? ఆయన పంపిస్తాడు, నువ్వు అందుకుంటావా అమ్మా? ఆ తర్వాత మనం తిండి లేని బీదరకంలో లేమని చెప్పు. ఎవరు మన గురించి శ్రమ తీసుకోనక్కర్లేదు. అన్నీ విన్న పిమ్మట కూడా నందగోపాల్ వదనంలో గాంభీర్యము ప్రశాంతత చెదరలేదు. నేనంత దూరం ఆలోచించలేదు రాధి. నేను తిండికి లేని పేదరికంలో ఉన్నప్పుడు నన్ను నా వారిని ఆదరంగా ఆప్యాయంగా రహస్యంగా పోషించిన దేవత మీ అమ్మగారు. ఆమె నిలిచిన చోట దైవ మందిరం అంత పవిత్రమని నా అభిప్రాయం అన్నాడు నందు. ఎందుకు బాబు అంతంత మాటలు? నిజమైన మాటలేనండి. అందుకే ఆనాడు నన్ను బ్రతికించిన దేవతలకు భక్తితో ఓ పండు ఫలము అర్పించుకోవటం నేరమని నేను అనుకోలేదు. చర్మం చెప్పులు కుట్టించినా నేను మీ రుణం తీర్చుకోలేను. పోనీ మీరు రావద్దంటే మానేస్తాను. రాజేశ్వరి కల్పించుకుంది. నీ మనసు మంచిది నందు. అందుకే మా వల్ల జరిగిన అపకారాలను అనర్థాలను మరిచి మంచినే గుర్తుపెట్టుకున్నావు. రాధిక మాటలకు కష్టపెట్టుకోకు బాబు. దాని బాధ దానిది మరి అంది. నాకన్నీ గుర్తున్నాయండి, ఏదీ మరవలేదు. కాకుంటే మన ఊరు నుండి వెళ్ళాక మేము మరింత కష్టాల పాలయ్యాం. అక్కది మతాంతర వివాహం కావటంతో పెద్దక్క అన్నయ్యలు ఎవరూ దరిచేరనీయలేదు. అయినా చార్లెస్ గారు ఉన్నంతకాలం ఆ విషయం బాధ అనిపించకపోయినా ఆయన పోయినప్పుడు కూడా వాళ్ళు ఆ వెలిని సడలించలేదు చెప్పాడు. అవునా? రాజేశ్వరి నమ్మలేనట్లు చూసింది. రాధిక కూడా ఆసక్తిగానే వినసాగింది. నేను కృష్ణక్క అమ్మ ముగ్గురమే ఈ బాధను భారాన్ని మోసాము. చార్లెస్ గారు పోయేసరికి అక్కకు 8వ నెల అన్నాడు. భగవంతుడా అంటూ కళ్ళొత్తుకుంది రాజేశ్వరి. అక్క మతిమాలిన దానిలాగా అయిపోయింది. తాను చనిపోతానంటూ ఏడుస్తూ ఉంటే కడుపులోని బిడ్డ కోసమైనా బ్రతకమని అమ్మ ఏడ్చేది. అయితే చార్లెస్ గారు చాలా ఆస్తిపరులు కావటంతో అక్కకు కలగబోయే బిడ్డను హతమార్చాలని అతడి తల్లిదండ్రులు అక్క పథకం వేశారు. అది తెలియలేదు మాకు. పైకి మాత్రం ప్రేమగానే ఉండేవారు. ఎంత ఘాతకమయ్యా? ఎలా తెలిసింది మరి? ఆసక్తిగా అడిగింది రాజేశ్వరి. హాస్పిటల్ డాక్టరు నర్సు చాలా మంచివారు. మానవత్వం లేని ఆ పథకాన్ని రహస్యంగా మాకు చెప్పారు. ప్రసవం కాగానే అనిని అక్కను ఆ పరిసరాల నుండి దూరంగా తీసుకుపోయాము. ఎవ్వరికి తెలియకుండా అనిని చూసుకొని కృష్ణక్క ఎప్పుడూ దుఃఖించేది. ఆ దుఃఖము బెంగ అక్కను అన్నపూర్ణ పుట్టిన 3 నెలలకే తీసుకుపోయాయి. బాధ తాళలేక ఆత్మహత్య కొడిగట్టింది అన్నాడు. రాజేశ్వరి కాదు, రాధిక కూడా దుఃఖం ఆపుకోలేకపోయింది. మనం ఎన్నో బాధలతో గడిపాము నందు జీవితాన్ని. నా పాపకు మాత్రం ఏ దుఃఖము కలగకూడదు. మనకెంత కష్టమైనా దాన్ని సుఖంగా పెంచాలి అనేది కృష్ణక్క. చార్లెస్ తల్లి పేరు అని. అందుకే ఆయన ఆ పేరు పెట్టుకోవాలనుకునేవారు తనకు కూతురు పుడితే. ఇంత బాధలోనూ అక్క ఆయన అభిమతం ప్రకారమే అని పేరు పెట్టుకొని ఆ పేరుతో వ్యవహరిస్తే వాళ్ళు పసిగట్టగలరనే భయంతో అన్నపూర్ణగా మార్చింది. ఆఖరున అక్క మరణించే ముందు నన్ను ఒక కోరిక కోరింది. ఒరే నందు, ఎప్పుడు అడగక ఆఖరకు నిన్నొక పెద్ద కోరిక కోరుతున్నానురా. తల్లి తండ్రి లేని బిడ్డను అందరూ లోకుగా చూస్తారు. దానికి ఆ బాధ ఉండకూడదు నందు. నువ్వు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని దాన్ని మేము బిడ్డగా పెంచు. నా కోరిక తీరుస్తావు కదూ? దానికి ఏ లోటు రానివ్వు కదూ అని రోధిస్తూ అడిగింది. మనకు వాళ్ళ డబ్బు వద్దు, ఆస్తి వద్దు. మన పేరే ఉంచు అన్నపూర్ణ అని. అది నీ కూతురే అంది అంటూ కృష్ణక్క ఆఖరి శ్వాస తీసుకుంది. నేను అని బాధ్యత నా పైన వేసుకున్నాను. పాపకు ఏం తక్కువైనా పైన కృష్ణక్క దుఃఖిస్తుందేమోననే బాధపడుతున్నాను. అమ్మకు కూడా ఆ తర్వాత రుణం తీరిపోవటంతో ఒక్కసారిగా మతిపోయింది నాకు. అని కోసం పట్టుదలగా సంపాదించి ఇంత వాడినయ్యాను. కానీ ఇదంతా అతి రహస్యంగా ఉంచాలి. బయట ప్రపంచానికి చార్లెస్కు సంతానం లేనట్లే చెప్పాలి. మాటలు ఆపి తల వంచుకుని కూర్చున్నాడు నందు. ట్యూషన్ కోసం విద్యార్థులు రావటంతో రాధిక అటు వెళ్ళిపోయింది. వెళ్తూ మర్యాదకైనా నందుతో ఏమీ మాట్లాడలేదు. నేను అని నీ బిడ్డే అనుకున్నాను నందు అంది రాజేశ్వరి. సహజమేగా అత్తయ్య. అని నన్ను డాడీ అని పిలుస్తుంది. ప్రపంచమంతా అలాగే అనుకుంటుంది, అనుకోవాలి కూడా. ఇది మీకు చెప్పవలసిన విషయం కనుక చెప్పాను. ఆ రహస్యం మన ముగ్గురిలోనే కానీ కనీసం అన్నయ్యకి కూడా తెలియకూడదు ఏనాడు అన్నాడు. అలాగే బాబు, ఈ విషయం తెలిసాక నా గుండెలపై పెద్ద బండ తొలగినట్లు అయ్యింది. మమ్మల్ని మరచి నువ్వు వివాహం చేసుకున్నావని అనుకున్నావు నేను రాధి కూడా. అది అసాధ్యం అండి అన్నాడు.
ఇంతలో అని పరిగెత్తుకుంటూ వచ్చింది బయట నుండి. నేనేం చెయ్యాలి డాడీ అంది. ఏమిటమ్మా అడిగాడు నందు. స్కూల్కి వెళ్ళాలా, టీచర్ చెప్తారా? టీచరు స్కూలుకు టైం కాలేదా అని అడుగుతున్నారు. నందు రాజేశ్వరితో అన్నాడు. అత్తయ్య ఒక్క సాయం చెయ్యాలి. అంతకంటే నా చెప్పు బాబు. రాధికే ఉంది, ముక్కు మీద కోపం. దాని మాటలు లెక్క చేసుకోకు. లేదత్తయ్య, ఆమె స్థానంలో నేనున్నా అలాగే అనుకుంటాను. రాధికను తప్పు పట్టడానికి కాదు. అనిని స్కూలుకు పంపించడం చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఊళ్ళు వెళ్ళినప్పుడైతే పరిస్థితి మరీ అధ్వానంగా తయారవుతోంది. పోనీ నా దగ్గర వదిలిపెట్టు బాబు, పరాయి వాళ్ళమా అంది రాజేశ్వరి. నందు మొహం ఆనందంతో వెలిగిపోయింది. నేను 4 రోజులకు కానీ రాను. అని ఇక్కడుంటే నాకు ఇక నిశ్చింత. రాధికను చదువు చెప్పమని అడిగే ధైర్యం నాకు లేదు, కానీ అని అడిగితే చెప్తుందని అనుకుంటున్నాను అన్నాడు. అన్నీ నేను చూసుకుంటాను నందు, నువ్వు వెళ్ళిరా అంది రాజేశ్వరి. మరి వెళ్ళిరానా? ఏమ్మా అని ఉంటావా నా దగ్గర? ఓ అత్యంత ఆనందంతో రాజేశ్వరి చీరలో చుట్టుకుపోయి ఆడుకోసాగింది. అని వెళ్ళటానికి లేచిన నందు కొంత తటపటాయించి అప్పుడు అడిగాడు. రాధిక ఉద్యోగం మానింది, మరి ఇల్లు ఎలాగా? ఇవిగో ట్యూషన్స్ చెప్తోందిగా. కానీ మానిన కారణం నాకు మాత్రం చెప్తుందా బాబు? అసలు ఈ ఇల్లు కూడా మారిపోవాలంది. నేనెంతో నచ్చ చెప్పిన మీదట ఆ మాట మానుకుంది అంది. అత్తయ్య, నేనెప్పటి మీ నందునే. ఈ మాత్రం మీరు నమ్మగలిగితే చాలు. నేను 2 నెలల క్రితమే రాధికను స్కూల్లో చూశాను. అప్పటి నుండి ప్రయత్నించి అతి కష్టం మీద ఈ మేడ కొన్నది మీకు దగ్గర అవ్వటానికే. రాధిక ఏ విషయమూ వినే స్థితిలోనూ నమ్మే స్థితిలోనూ లేదు అన్నాడు. నెమ్మదిగా తానే శాంతపడుతుంది నందు, ఓపిక పట్టు. ఇంత ఉన్నత స్థితిలో ఉండి కూడా మమ్మల్ని మరవలేదంటే మా అదృష్టము నీ మంచితనము అంతాను అంది రాజేశ్వరి. అని నీ బట్టలు బొమ్మలు ఈ 4 రోజులకు సరిపడాగా ఇక్కడికి పంపిస్తాను, కుదురుగా ఉండమ్మా అన్నాడు. ఓకే డాడీ. వెళ్తూ వెళ్తూ వరండాలో చదువు చెప్తున్న రాధిక వద్ద ఒక్క క్షణం ఆగాడు నందు. విద్యార్థులు చూస్తున్నందున రాధికకు ఇబ్బందిగా అనిపించి, ఏమిటి అంది కర్కశంగా అతడి దగ్గరకు నడిచి. చిన్న మాట రాధి, అతి మెల్లగా అతడికే వినిపించే విధంగా కానీ పదునైన స్వరంతో శాసించింది రాధిక. ప్లీజ్ గెట్ అవుట్. ఈ కట్టు కథలతో అమ్మలాంటి అమాయకులను నమ్మించినట్లు నన్ను ఆడించగలను అనుకోకు. నేను ఇలా బ్రతికి ఉండటం ఇష్టమే అయితే నాతో మాట్లాడే ప్రయత్నం మరెప్పుడు చెయ్యకు. విద్యార్థులందరినీ మధ్యాహ్న భోజనానికి పంపి అప్పుడే తపాలలో వచ్చిన ఉత్తరం విప్పుతూ లోనికి నడిచిన రాధిక ఖిన్నురాలయ్యింది అక్కడి దృశ్యం చూసి. అని చిలకలా కబుర్లు చెప్తూ భోజనం చేస్తోంది. పక్కనే రాజేశ్వరి కూర్చుని మురిపంగా చూస్తోంది. ఏమిటి అతి చనువులు? నోటి చివరి వరకు వచ్చిన మాటలను ఉత్తరం చూస్తూనే వెనక్కు తీసుకుంది రాధిక. అమ్మా, అక్క ఉత్తరం రాసిందమ్మా. నాన్నగారు అందరూ కులాసాయనట. నాన్నగారికి ఎవరో ఎప్పుడో చాలా డబ్బు ఇవ్వవలసిన బాకీదారుడట. అప్పట్లో లేక ఇవ్వలేదు, కానీ ఇప్పుడు బాగా సంపాదించుకుని మంచి స్థితిలో ఉన్నాడట. వచ్చి 50,000 ఇచ్చాడట చెప్పింది రాధిక. ఏమిటి, నిజమే? అప్పుడు 20,000 అప్పు పడ్డాడటమ్మా. ఇప్పుడు వడ్డీతో సహా 50 ఇచ్చాడట. నాన్నగారికి మంచి వైద్యం జరుగుతుంది, ఇక బెంగలేదు అని రాసింది. ఏం చేయమంటారో జవాబు రాయమని కూడా రాసింది. కూర్చుని ఉన్న రాజేశ్వరి లేచి మంచం మీద పడుకుంది. అతి ఆనందంతో ఏమీ మాట్లాడలేకపోతున్నది. అమ్మా, ఏమిటిది? ఏమీ లేదమ్మా, ఆనందం. ఈ రోజుల్లో ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని చూడగా మనకు మంచి రోజులు వచ్చినట్లున్నాయి అంది రాజేశ్వరి. అమ్మా, నేను అనుకోవటం మనం ఎక్కడే ఓ చిన్న ఇల్లు తీసుకుని నాన్నగారికి వైద్యం చేయించుకుంటే. సరిగ్గా ఈ సమయంలో మురళి రావటం జరిగింది. మురళి, ఉన్నట్టుండి వచ్చామేమిట్రా? ఏం లేదమ్మా, అందరినీ చూడాలనుంది. నీ ఉద్యోగం బాగానే ఉందా? రా భోజనానికి పిలిచింది రాజేశ్వరి. ఇక్కడే ఏదో చెయ్యాలనుందమ్మా. ఆ టెంపరీ జాబు అక్కడ చెయ్యలేకున్నాను అన్నాడు మురళి. సరే, ఏదో చేద్దాంలేరా. అవును, ఈ పాప ఎవరు? ఎక్కడో చూసినట్టుందే అన్నాడు. చెప్పుకో చూద్దాం. ఎవరోనమ్మా, నేను బాగా ఎరుగుదును. నందు, కృష్ణక్క వాళ్ళలా లేదు? తల్లితో పాటు రాధిక కూడా ఆశ్చర్యంగా చూసింది. నందు కూతురే అని రహస్యం చెప్పినట్లు చెప్పింది. భోజనాలు చేయాలన్న ధ్యాసే లేదు. కబుర్లు చెప్పుకున్నారు. 50,000 ఉంటే నాన్నగారికి జబ్బు వదిలినట్టే.
చక్కగా అందరం ఒకే చోట బ్రతకొచ్చు కలిసి అని తీర్మానించాడు మురళి అనేక తర్జన భర్జనలయ్యాక. నేను ఇక్కడే ఉద్యోగం చూసుకుంటున్నాను, ఆ డబ్బు ఉంటుంది, మన నందు సాయం ఉంటుంది, ఇక్కడే బాగుంటుంది. ఈ నిర్ణయాలన్నీ రాధికకు అయిష్టమైనప్పటికీ తాత్కాలికంగా ఆమె మౌనం వహించింది. ఒరే మురళి, ఆ విషయాలన్నీ నేను తర్వాత చూసుకుంటాను, కానీ నువ్వు కాస్త అన్నం తిని విశ్రాంతి తీసుకో అంది. ఇంకా నీ చేత మొట్టికాయలు తినే తమ్ముడిని అనుకుంటున్నావేమిటి? ఇక కాస్త నన్ను పెత్తనం చేయనియ్యి, నువ్వు ముందు ఈ ట్యూషన్స్ వదిలేయి అన్నాడు. లేదు మురళి, అయినా ఎందుకు? ఇంకా అలా మాట్లాడతావేమక్క, ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకుని స్థిరపడు, ఈ బాధ్యతలన్నీ ఇక నావి అన్నాడు. అసలే వసివాడి ఉన్న రాధిక వదనం మరింత కళతరిగింది. మనిషి తనను తాను మర్చిపోవటానికి, కొంతైనా మానసికంగా ఆరోగ్యంగా బ్రతకటానికి ఏదో రకమైన ఒక వ్యాపకం ఉండాలి మురళి. దైవకృప వల్ల ఈ చదువుతో దైవ సమానులైన పసిపిల్లల నడుమ నన్ను నా బాధల్ని నేను మర్చిపోతున్నాను. నాకింక ఏ జంజాటము వద్దు అంది. ఆ స్వరంలోని తీవ్రతకు తల్లి కొడుకులు ఖిన్న వదనాలతో ముఖాముఖాలు చూసుకున్నారు. ఇంతలోనే మరొక 10 మంది విద్యార్థులు రావటంతో రాధిక తిరిగి వారి వ్యాపకంలో మునిగిపోయింది. మురళి ఆశ్చర్యంగా చూశాడు. అబ్బా, అక్కకు ఎంత ఊరిమి తెలివి అన్నాడు. అందుకే కదరా సంసారం వీధిని పడకుండా ఇంతవరకు తెచ్చింది గుట్టుగా. దానికి పెళ్లి చేస్తే గానీ నాకు శాంతి లేదు. రోజు మొత్తం మీద ఓ 60 మందికైనా ట్యూషన్స్ చెబుతోంది, అలసిపోతోంది. ఆ ఆధారం లేనిదే బ్రతకలేము. ఇక దానికి పెళ్లి చేయలేమేమో ఈ గతిమాలిన బ్రతుకులతో అంది. మురళి గంభీరంగా మారిపోయాడు. అబ్బాయి ఓ పని చేస్తే అంది రాజేశ్వరి. చెప్పమ్మా. మీ నాన్నగారికి ఎవరో ఇచ్చిన 50,000 పెట్టి రాధికకు పెళ్లి చేసేద్దాము. నీ ఉద్యోగంతో మీ నాన్నగారి వైద్యమై మన బ్రతుకులు ఎలాగో సాగకపోవు. మాట్లాడమే మురళి, ఆడపిల్లరా, వయసు దాటిపోతే ఇక అసలు ఏమీ చేయలేము. అలవోకగా పడుకుని ఉన్న మురళి లేచి అక్క మంచంపై నిద్రపోతున్న అనిని చూశాడు. పాపం నిద్రపోయింది అంది రాజేశ్వరి ప్రేమగా అని తల నిమురుతూ. అమ్మా, నువ్వు ఇలారా, నీకో మాట చెప్పాలి. వెనక పెరట్లోకి దారితీశాడు మురళి. పసిపిల్ల, దానికేం తెలుస్తోంది, పైగా నిద్రపోతోంది, ఇక్కడే చెప్పు, పర్వాలేదు అంది రాజేశ్వరి. కాదమ్మా, ఇలారా వచ్చి తులసి కోట పక్కన కూర్చుంటూ. చెప్పరా ఏమిటో అంది. అమ్మా, నేను చెప్పే మాట విని నీలోనే దాచుకోవాలమ్మా, ఆవేశపడకు. ఏమిటి మురళి? రాధిక వివాహం 6 సంవత్సరాల నాడే అయిపోయిందమ్మా. ఏమిట్రా? రాజేశ్వరి నోట మాట రాక అప్రతిభురాలై చూస్తూ ఉండిపోయింది. కళ్ళు కదలికను మరచి నిలిచాయి. చూస్తూ ఉండగానే వడగాలిలోని చిగురుటాకులాగా నీరసపడి తులసి కోటకు జారలబడింది. మురళి మౌనంగా లోనికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి తాగించాడు బలవంతంగా. కంగారు వద్దని ముందే చెప్పాను కదమ్మా అన్నాడు. ఏమిట్రా మురళి, ఇదంతా కళ నిజమా? నిజమేనమ్మా, కానీ ఒక విధంగా చూస్తే సంతోషించదగిన నిజమమ్మా. నీ అల్లుడు నందుయే. నమ్మలేనట్లు భయవిస్ఫారిత నేత్రాలతో చూడసాగిన రాజేశ్వరి వదనంలో మెల్లగా పోయిన కళాశక్తి తిరిగి చేరుకున్నాయి. కానీ ఉల్లాసం ఇసుమంతైనా లేదు. అమ్మా, నిదానంతో విను. ఆనాడు దశరథరామయ్య గారు పోయాక వాళ్ళ కుటుంబం అంతా ఆ ఊరు వదిలి వెళ్లే ముందు ఒకరోజు రాధక్క నందుని బాగా తిట్టింది. అప్పటికి నేను చాలా చిన్నవాడిని అవటంతో వాళ్ళ కబుర్లు నా ద్వారానే జరిగేవి. ఒక్కొక్కప్పుడు పోట్లాటలు నా ఎదుటే జరిగేవి. కృష్ణక్క చార్లెస్ను ధైర్యంగా చేసుకుంది, నువ్వు పిరికివాడివి అంటూ తిట్టింది. వెంటనే పౌరుషంతో కోపంతో నందు మన మేడ మీద ఆరబోసిన పసుపు కొమ్మును అక్క మెడలో కట్టాడు. ఇంక నువ్వు నా భార్యవు, ధైర్యవంతురాలివైతే నా కోసమే వేచి ఉండు అన్నాడు శాసించినట్లే. ఆ తర్వాత వాళ్ళిక కలియలేదు, మాట్లాడుకోలేదు. బద్ధ శత్రువుల్లా ప్రవర్తించారు. ఇందుకు సాక్షిని నేనేనమ్మా. మరొక సాక్షి అదుగో ఆ తులసి మాతే. ఆ రోజు నందు కట్టిన పసుపు తాడును తులసి చెట్టు దగ్గర ఉంచి అక్క ఎంతగానో ఏడ్చింది. అయితే అప్పట్లో అదేమిటో అర్థం కాని వాడిని, ఎలా ఓదార్చాలో తెలియని వాడిని. అంతా చాటు నుంచి చూసి నేను ఏడ్చానే కానీ నాకు చెప్పే సాహసం కూడా లేకపోయింది. ఇప్పుడు అవసరం వచ్చింది కనుక చెప్తున్నాను అంతే. ఒక్కసారి నందును నేను కలిస్తే అంతా చక్కబడుతుందనే ఆశ ఉందమ్మా. అతన్ని క్యాంపు నుండి రాని అన్నాడు మురళి. ఇందుకా? మరి రాధి అలా నందుని చూసి, ఆ పిల్లను చూసి అగ్గి మీద గుగ్గిలంలాగా మండిపోతోంది.
మరి ఆ బాధ ఉంటుంది కదమ్మా, అక్క తప్పేమిటి? కానీ మనం అదృష్టవంతులమే మురళి. కొత్తగా వచ్చిన ధనపు కైపు లేదు నందుకి. ఆ పిల్ల కూడా కృష్ణ కూతురని చెప్తున్నాడు. అతడికి పెళ్ళే కాలేదుట అంది రాజేశ్వరి. అది నిజమో కాదో కూడా మనకు రుజువు లభించాలి కదమ్మా. నిదానం మీద అన్నీ తెలుస్తాయి. నువ్వు మాత్రం రాధక్కని ఏమి అడగటంగానే, అసలు పెళ్లి ప్రస్తావన జరపటంగానే చెయ్యొద్దు అన్నాడు. అలాగే లేరా, కానీ ఏమిటో భయంగా ఉందిరా మురళి. అతడు మనల్ని ఎన్నాళ్ళు వెతుకుతున్నానన్నమాట నిజమేనా? లేక ఇలా యాదృచ్ఛికంగా కలిసావా మళ్ళీ? నాకేమీ బోధపట్టం లేదు అంది రాజేశ్వరి. అని బొమ్మలన్నీ పేర్చుకొని హాయిగా ఆడుకుంటోంది. పాల గ్లాసుతో రాజేశ్వరి పక్కన నిలబడింది. ఇవి తాగేసి ఆడుకోమ్మా అంటూ బతిమాలుతోంది. ఆకలి లేదండి, చూసారా నా బొమ్మలు ఎంత బాగున్నాయో? అవును తల్లి, నీలాగే ఉన్నాయి ముద్దుగా. పాలు తాగు. ఆహా వద్దు. సరే అయితే మీ ఆయనను పిలుస్తానుండు, పట్టిస్తుంది అంది రాజేశ్వరి. భయంగా చూసిన అని వెంటనే పాల గ్లాస్ తీసుకొని తాగేసింది. దాన్ని పిలవద్దు, భయపెడుతుంది. పాలల్లో పంచదార లేకుండా ఇచ్చి అంతా అదే తీసుకుపోతుంది ఇంటికి అంది. రాజేశ్వరి జాలిగా అని తల నిమిరింది. మరి నువ్వు మారం చేయకపోతే పిలవను అని కళ్ళు చికిలిస్తూ కొంచెంసేపు ఆలోచించింది. డాడీ వచ్చాక కూడా నేను ఇక్కడ ఉండొచ్చా, వెళ్ళిపోవాలా అండి? ఆ చిన్నారి కళ్ళల్లో బెదురు, అభ్యర్థన రాజేశ్వరులోని మాతృ హృదయాన్ని కలిచివేశాయి. ఏమీ చెప్పకుండా అనిని ఎత్తుకుని గుండె కదుముకుంది. చెప్పండి, డాడీ వచ్చాక నన్ను పంపేస్తారా? లేని నవ్వు తెచ్చుకుంది రాజేశ్వరి. నువ్వే వెళ్ళిపోతానంటావమ్మా. మీ మేడ, కారు, మంచి పరుపులు అన్నీ బాగుంటాయి. ఈ మామూలు ఇంట్లో ఎందుకుంటావు నువ్వు? కళ్ళు అటు ఇటు చక్రాల్లా తిప్పుతూ కొన్ని క్షణాలు ఆలోచించిన అని దిగులుతో అడ్డుగా తల ఊపింది. అక్కడ అమ్మ లేదుగా అంది. వెన్ను చరిచినట్లే అయిన రాజేశ్వరి నిటారుగా నిలబడింది. ఆమె మనసంతా సానుభూతి సముద్రమే అయి ఆప్యాయత కెరటాలు లేపింది. పసిపిల్లలకు కావలసింది ప్రేమ, అమ్మలాలన. అది అనేకి అంత ఎత్తు మేడల్లోనూ, అందాల సామాన్లలోనూ, ఆకాశాన్నంటే ధనపు రాసుల్లోనూ లభించలేదని ఇందరు పిల్లల్ని పెంచిన స్త్రీనై ఉండి కూడా నేను గ్రహించలేకపోయాను అనుకుంది. ఇక్కడైతే మీరు తిట్టరు, కొట్టరు. టీచర్ చదువు కూడా చెప్తే ఇంకా బాగుంటుంది కాదండి? అండి ఎందుకు, అమ్మ అని పిలువమ్మా నన్ను అంది రాజేశ్వరి. అని కళ్ళప్ప చెప్పి చూస్తూ ఉంది. అవునమ్మా, మీ టీచర్ గారు మురళీ మామ పిలిచినట్లు నువ్వు కూడా నన్ను అమ్మ అని పిలుచుకో. హాయ్ హాయ్, భలే భలే, అమ్మ అమ్మ. ఆ చిన్న ఇల్లు అనే కేకలతో అల్లరితో ప్రతిధ్వనులు ఈనింది. రాజేశ్వరికి ఆశ్చర్యం ముచ్చటయింది. ఎలాగైనా చిన్న పిల్లలున్న ఇంటి కళ అందమే వేరు అనుకుంటూ ఇటు తిరిగి పులిని చూసినట్లే ఆగిపోయి 2 అడుగులు వెనక్కి వేసింది. కారణం, గుమ్మం పొడవునా నిలబడి ఉన్న రాధిక అపరకాళికలా చూస్తోంది అనిని. ఎన్నాళ్ళమ్మా ఈ జిడ్డు మన నెత్తి మీద? ఇదేమన్నా ఇల్లేనా? కంగారుగా అటు చూసింది రాజేశ్వరి. అని వింటుందేమోనని. అని పసిది అయినా ఆలోచన అధికమే. రాధిక మాటల అర్థాన్ని గ్రహించినా లేకున్నా తీవ్రంగా ఉన్న ఆమె ముఖధ్వని అర్థమైంది అనికి. ఫలితంగా సంతోషం ఎగిరిపోయి బిక్కమొహంతో నిలబడింది. తప్పు రాధి, పసిపిల్ల. నందు రాగానే వెళ్ళిపోతుంది. అయితే అంతవరకు మన ఇల్లు హోటల్గా మారిందన్నమాట. అనవసరపు అనుమానంతో నీ నమ్రతను, దయాగుణాన్ని కూడా కోల్పోతున్నావు రాధి. ఇదివరలో ఎప్పుడూ నేను నీ ఎలాంటి రూపాన్ని, ఇంత పరుషమైన మాటలను వినలేదు రాధి అంది రాజేశ్వరి కూడా కోపంగా. రాధిక కోపం తగ్గకున్నా మరి మాటలు పెంచక గిరుక్కున వెనుతిరిగింది. వెళ్తూ వెళ్తూ ఆగి అంది. ఆ పిల్లలు 50లో 100లో మనకు అర్పించి వచ్చేది చదువు నేర్చుకోవటానికి, నానాలరి భరించడానికి కాదు. పోనీ ఈ పిల్లను కూడా ఓ పక్కన కూర్చోబెట్టి కాస్త చదువు చెప్తే నీ సొమ్యం పోయింది రాధి. స్కూలు మారటంతో ఆటలు అల్లరి ప్రారంభించింది అంది రాజేశ్వరి. రాధిక వదనంలో కోపం, బాధ, ఆవేశం అన్నీ కలిసి ఒక్కుమ్మడిగా పెనవేసుకొచ్చాయి. నన్ను ఈ బ్రతకైనా బ్రతకని. ఆ ముఖం చూస్తూ నేను మిగిలిన వాళ్లకు పాఠాలు చెప్పలేను, బ్రతకాలేను. గిర్రున వెనుతిరిగి వెళ్ళి మళ్ళీ పాఠాలు చెప్పటంలో నిమగ్నమైంది. రాజేశ్వరి నుదురు కొట్టుకుంటూ నిస్సహాయంగా నిట్టూర్చింది. పరిస్థితి పూర్తిగా అవగాహన కాకున్నా తన ఉనికి, మాటలు టీచర్ గారికి ఇష్టంగా లేవని గ్రహించిన అని స్కూల్లో అలవాటు ప్రకారం నోటిపై కుడి చేతి చూపుడు వేలు వేసుకుని కదలక ఓ పక్కన బుద్ధిగా కూర్చుంది.
మధ్యాహ్నం నిద్ర కొరిగిన మురళి ఆ అలజడి విని లేచొచ్చాడు. అలా కూర్చుందామేమని ఏమీ తెలియనట్లు అడిగాడు. 2 సార్లు అడిగాక అని వేలు తీసి అతి నెమ్మదిగా చెప్పింది. షూ, సైలెన్స్, టీచర్ గారు చెప్పారు. మళ్ళీ వేలు నోటి మీదకు వెళ్ళిపోయింది. రాధిక చాలా మారిపోయిందిరా. ఈ అతి కోపంతో దాని ఆరోగ్యం ఏమైపోతుందో గాని. బెంగగా అంటున్న తల్లిని తేలికపరచడానికి నవ్వేశాడు మురళి. చూస్తూ ఉండమ్మా, నాకెందుకో అక్క పెళ్ళి చాలా దగ్గరలోనే ఉందనిపిస్తోందమ్మా అన్నాడు. ఆ పెళ్ళి సరైన వయసులో జరగకే అసలు దానికి చిరాకులు ఎక్కువయ్యాయి. గట్టిగా అనకమ్మో, వింటే ఎగిరి పడుతుంది అని అలా బయట తిప్పుకురానా అన్నాడు. వద్దులే మురళి, పరాయి పిల్ల, జాగ్రత్తగా చూసుకోవాలి అని. నీ బొమ్మలన్నీ ఏవి చూస్తాను అన్నాడు. మౌనంగానే చూపించింది అన్ని. మీ డాడీ కొన్నారా ఇవన్నీ అని మాట్లాడలేదు. నువ్వేం చదువుకుంటున్నావు? ఏమిటని నీకు మాటలే రావా? వచ్చు అన్నట్లు సైగ చేసి ఎదుటి వరండాలో రాధికను కన్నులతోనే చూపించింది అని నోటితో మాట్లాడకుండా. నవ్వును ఆపుకోలేని మురళి విరగబడి నవ్వేశాడు. టీచర్ గారిపై చాలా భక్తి ఉందే అంటూ. అదే సమయంలో లోపలికి కాఫీ కోసం వచ్చిన రాధిక నవ్వకుండా ఉండలేకపోయింది అని తీరు చూసి. కీ బొమ్మలా గుడ్లు తిప్పుతోందే కానీ మాట్లాడటం లేదు. అంతలోనే అని తన శత్రువు వంటిదని బలవంతంగా గుర్తు తెచ్చుకుని చూపులు మరల్చుకుని వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటలకు విద్యార్థులంతా వెళ్ళిపోయాక లోపలికి వచ్చిన రాధిక అని ఇంకా అలాగే కూర్చోవటం చూసి కొద్దిగా చెలించినా ఏమీ మాట్లాడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. అని ఇలా రామ్మా, నా దగ్గర కూర్చో అని రాజేశ్వరి పిలిచినా అని వెళ్ళలేదు. కూర్చున్న తీరు మారలేదు. స్నానం ముగించి ఓ 1/2 గంట సేపు పడుకుని లేవాలని పక్క మీద వాలింది రాధిక. అరే హనీ, ఏమిటమ్మా కూర్చుని నిద్రపోతోంది చూడలేదా అని షికారు నుండి తిరిగి వచ్చిన మురళి అంటూ ఉంటే మెలకు వచ్చిన రాధిక చట్టుకున్న లేచి చూసింది. 1/2 గంటకు పైగా నిద్రపోయింది తాను. అని కూర్చుని అలా గోడకు చేర్లబడి కునికిపాట్లు పడుతోంది. ఈ వంట పనిలో పడి నేను చూడనే లేదే అమ్మా అని బాధగా అంటూ రాజేశ్వరి వచ్చి చేతులు చాపినా అని ఆమె దగ్గరకు వెళ్ళలేదు. తిరిగి సరిగ్గా సర్దుకు కూర్చుంది. కానీ కళ్లపైకి నిద్ర కూరుకొస్తోంది. రాజేశ్వరి, మురళి ఇద్దరూ రాధిక వైపు నేరస్తురాల్ని చూసినట్లు చూశారు. అని స్థితిని చూసిన రాధిక హృదయ మార్దవం మేల్కొంది. తెచ్చిపెట్టుకున్న క్రోధ ద్వేషాలు నామరూపాలు లేకుండా ఎగిరిపోగా దగ్గరగా వెళ్ళి నోటిపై వేలు తీసేస్తూ అని అంది ఆప్యాయంగా. అని భయంగా చూసింది. ఒక్కసారిగా లేవతీసి పసిబిడ్డను ఎత్తుకున్నట్లుగా ఎత్తుకుంది రాధిక. పిచ్చి పిల్ల, ఒకసారి అల్లరి చెయ్యొద్దు అంటే ఇంకా ఎప్పుడూ అలాగే కూర్చోమనా? రా, అన్నం తిందాం, తర్వాత డాబా మీద పడుకొని కథలు చెప్పుకుందాం, సరేనా? అనీకి కొసరి తినిపిస్తూ మురళి, రాధిక ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తూ ఉంటే రాజేశ్వరికి గుండెపై నుండి కొండంత భారాన్ని దింపినట్లు అనిపించి లోన ఆనందించింది. అన్నం తినగానే నిద్రపోయింది అని కోసమే అంతవరకు నవ్వును త్రుళ్ళును కొని తెచ్చుకున్న రాధిక ఆ బాలికి నిద్రపోగానే గంభీరంగా మారిపోయింది. అది గమనించారు మురళి, రాజేశ్వరి కూడా. మురళి, నాన్నగారిని ఇక్కడికి తేవటం కంటే మనమందరం అక్కడికే వెళ్ళి నువ్వు నేను అక్కడే ఉద్యోగాలు చేసుకుందాం ఎక్కడో ప్రయత్నించి అంది రాధిక. మురళి నిదానంగానే జవాబిచ్చాడు. అలాగే అక్క, నాకు అలానే అనిపించింది. కానీ అందరం అక్కడికి వెళ్ళి పెద్దక్క ఇంట్లో ఉండటమా, వేరే ఇల్లు కుదుర్చుకోవటమా? ఏదైనా మొత్తం మీద ఏవో భేదాభిప్రాయాలు రాక మానవు. నువ్వు ఎలాగంటే అలాగే చేద్దాం అన్నాడు. ఒకరు అవునన్నది కాదనటం తేలిక. కానీ వారు ఏమీ నిర్ణయించక బాధ్యత పూర్తిగా తనకే వదిలితే అకారణ భయం కలిగి భారమని కూడా అనిపిస్తుంది. అంతేకాక ప్రతిష్టంభన ఏమీ లేకపోవటంతో పెంకెతనము, క్రోధము కొంత తగ్గి వివేకంగా ఆలోచించింది రాధిక. నువ్వు అన్నమాట నిజమే మురళి, ఇక్కడే ఉందాము. నువ్వు ఇంకెవరినైనా తోడు తీసుకువెళ్ళి రేపే నాన్నగారిని తీసుకొచ్చే ఇక్కడికి చెప్పింది. అలాగే అక్క అన్నట్టు ఈ అని ఎన్నాళ్ళు ఉంటుంది ఇక్కడ? అయిష్టం వ్యక్తమయ్యే స్వరంతో అడిగింది. ఇబ్బందిలో పడింది రాజేశ్వరి వెంటనే. నందు ఊరు నుండి వచ్చే వరకు పాపం ఆయా బాగా చూడటం లేదుట. ఇదంతా నాకేమీ నచ్చలేదమ్మా. ఎందుకీ అతి చనువులు, అనవసరపు స్నేహాలు మనకి అంది. వంటిల్లు సర్ది వచ్చిన రాజేశ్వరి రాధిక పక్కనే కూర్చుంది. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.
ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.